సో అదే పని ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ చేస్తుంది. ఒకసారి ఇక రెండు అంశాలు. ఒకటి, ప్రకాశం బ్యారేజీ సేఫేనా కాదా. నిన్నటి నుంచి ప్రజలందరిలో ఒక టెన్షన్ ఉంది. ఎందుకంటే ఒక 4 బోట్లు, ఇసుక మాఫియాకి సంబంధించిన 4 బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. అలా ఢీకొన్న సందర్భంలో 69వ గేటు దెబ్బతింది. దానికి సంబంధించిన బ్యాలెన్సింగ్ వెయిట్ ముక్కలైపోయింది. అలాగే మరో 3 బోట్లు వచ్చి వేగంగా 68వ కాన, 67వ కాన, 66వ కాన దగ్గర అక్కడే మకాం వేసుకుని తిష్ట వేసుకుని కూర్చున్నాయి. వీటి వల్ల ఇప్పుడు ఏదైతే బ్యాలెన్సింగ్ వెయిట్ విరిగిపోవటం వల్ల ప్రకాశం బ్యారేజ్కి ఏమైనా ముప్పు ఉందేమోనని నిన్నంతా కూడా టెన్షన్ పడ్డారు. ఒకవేళ ప్రకాశం బ్యారేజ్ దాదాపు 70 ఏళ్ల వయసున్న ప్రకాశం బ్యారేజీకి ఏమైనా జరిగితే బెజవాడ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన కూడా నిన్న అందరి ప్రజల్లో కనిపించింది. కానీ రాత్రి ఈ బ్యారేజీ గేట్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి ఆయన మొత్తం పరిశీలించారు. ఉన్న సిచ్యువేషన్ మొత్తం చూసి బ్యాలెన్సింగ్ వెయిట్ ఏదైతే ఉందో అది దెబ్బతినటం వల్ల ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన ముప్పు ఏమీ లేదు. ప్రజలెవరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా బెజవాడ వాసులు నిన్న కంటి మీద కునుకు లేదు. ఎందుకంటే అంత భయంతో ఉండిపోయారు. ఏమైనా జరుగుతుందేమో, ప్రకాశం బ్యారేజ్కి ఏమైనా జరుగుతుందేమో అన్న భయంతో వాళ్ళంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఈ విధంగా ప్రకాశం బ్యారేజ్లో ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో అంతే ఉంది. అన్ని గేట్లు 70 గేట్లు తెరిచే ఉన్నాయి. అయినా కూడా ఎగువ నుంచి వస్తున్న వరద, అటు పులిచింతల నుంచి వస్తున్న వరద కావచ్చు, ఇటు మున్నేరు నుంచి వస్తున్న వరద కావచ్చు, టోటల్గా ఇటు తెలంగాణ నుంచి, ఖమ్మం నుంచి వస్తున్న, పాలేరు నుంచి వస్తున్న వరద కావచ్చు, వీటన్నిటితో ఇన్ఫ్లో ఇంకా అంతకంతకు పెరుగుతూనే ఉంది. దాదాపు నిన్నైతే 11,30,000 క్యూసెక్కుల వరద నీరు చరిత్రలో మరి ఎప్పుడూ రానంత. అంటే ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన తర్వాత కూడా ఇంత పెద్ద స్థాయిలో వరద, ఇన్ని క్యూసెక్కుల వరద వచ్చి ఉండదేమో. బహుశా 2009లో వచ్చిందని చెప్తూ ఉన్నారు, 2006లో వచ్చిందని చెప్తూ ఉన్నారు. కానీ ఈ స్థాయిలో 11.5 లక్షల వరద అనేది ఇప్పుడు కూడా రాలేదు. అయినా కూడా తట్టుకుని నిలబడింది ప్రకాశం బ్యారేజ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ చేయాలి మన ప్రకాశం బ్యారేజ్కి. ఇంతమందిని కాపాడింది. ఇప్పటివరకు ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీటిని, కోట్ల మంది జనానికి తాగునీటిని అందించిన ప్రకాశం బ్యారేజీ ఇంత పెద్ద వరదని కూడా తట్టుకుని నిలబడింది. అంటే అప్పట్లో ఉన్న ఇంజనీర్లు ఎంత స్ట్రాంగ్గా కట్టారో చూడొచ్చు. అందువల్ల నిన్నొచ్చి బోటు ఢీకొనటం వల్ల, బ్యాలెన్సింగ్ వెయిట్ దెబ్బతింటం వల్ల ప్రకాశం బ్యారేజ్కి వచ్చి నష్టం ఏమీ లేదని నిన్న ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు వచ్చి భరోసా ఇచ్చి వెళ్ళారు. రాత్రి ప్రకాశం బ్యారేజీని ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న గేటుని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మొత్తం గేటు మొత్తాన్ని కూడా పరిశీలించిన కన్నయ్య నాయుడు ఏం ప్రమాదం లేదు ప్రస్తుతానికైతే, అతి త్వరలోనే బోట్ల తొలగింపు కావచ్చు, ఆ గేటు మరమ్మత్తు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తానని ఆయన చేశారు. బహుశా ఇప్పుడే యాక్షన్లోకి దిగినట్టున్నారు. బహుశా ఇవాళ రేపో ఆ గేట్ ఏదైతే బ్యాలెన్సింగ్ వెయిట్ ఉందో, విరిగిపోయిన బ్యాలెన్సింగ్ వెయిట్ పునర్నిర్మాణం చేసి అక్కడ క్రేన్ సాయంతో ఏర్పాటు చేసి ఆ గేట్కి ఎలాంటి నష్టం జరగకుండా చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వచ్చిన కన్నయ్య నాయుడిని, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ఒకసారి చూడొచ్చు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఆడియో కూడా మనం ఒకసారి వినొచ్చు. అక్కడ రామానాయుడు అడుగుతూ ఉన్నారు, ఏమైనా ప్రమాదం ఉంటుందా, ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని నిమ్మల రామానాయుడు కన్నయ్య నాయుడిని అడిగారు. అడిగిన సందర్భంలో కన్నయ్య నాయుడు చెప్పారు, ప్రమాదం ఏమీ లేదు. సో బోట్లు వచ్చి గుద్దుకుని ఆగాయి, బ్యాలెన్సింగ్ వెయిట్ మాత్రం దెబ్బతింది. సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అనేది కన్నయ్య నాయుడు అంటున్నమాట. ఒకసారి కన్నయ్య నాయుడు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎక్కించి ఉంటాయి, అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగేసి పని కూడా ఇంక ఎల్లుండి పెట్టుకోవాలండి. ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు కదండి. ఇప్పుడు మన గేట్ ఇప్పుడు దిగేది ఇది దిగిపోతాయి. ప్రస్తుతానికి రేపొద్దు లేపాలన్నప్పుడు దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్దిగా లైన్ చేస్తే అది ఇది 2 ఇంకోటి మొత్తం 3 ఉన్నాయి. క్యాప్ అది మరి తర్వాత ఇంకా పర్మనెంట్గా ఎప్పుడు మీరు కోఆర్డినేట్ చేసుకోండి. అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎక్కించి ఉంటాయి, అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగేసి అది కన్నయ్య నాయుడిని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ని పరిశీలించారు, ప్రభుత్వానికి ఒక భరోసా ఇచ్చారు, బెజవాడ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇచ్చారు. నిన్నటి వరకు టెన్షన్ పడుతున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన నష్టం ఏమీ లేదు, ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన డ్యామేజ్ కూడా ఏమీ లేదు. అందువల్ల ఏ ప్రమాదం లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా రిలాక్స్ అయిపోవచ్చు. ఎంతటి వరదనైనా తట్టుకునే శక్తి ఈ ప్రకాశం బ్యారేజ్కి ఉంది. ఎంత ఇన్ఫ్లో వచ్చినా, ఎంత ఫ్లోటింగ్ వచ్చినా, ఎన్ని బోట్లు వచ్చి ఢీకొన్నా
తట్టుకునే శక్తి ప్రకాశం బ్యారేజ్కి ఉంది. చూడండి ఒకసారి ఫ్లోటింగ్ ఏ విధంగా పోతుందో కూడా మీరు ఒకసారి ప్రకాశం బ్యారేజ్లో దృశ్యాలు మొత్తం కూడా చూడొచ్చు. సో ప్రకాశం బ్యారేజ్కి ఆ గట్టు మీద ఆ పక్క ఈ పక్క, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి అలౌ చేయట్లేదు అనుకుంటే ఆ పక్క ఈ పక్క నిలబడి చూస్తున్న జనాలకి ఇవే దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఒక కృష్ణమ్మ ఉగ్ర రూపాన్ని చాలా ఏళ్ల తర్వాత బెజవాడ వాసులంతా కూడా చూస్తున్నారు. ఆ విధంగా 70 గేట్లు ఎత్తేస్తే వరద నీరంతా కూడా ఆ విధంగా వెళ్తూనే ఉంది. సో నిన్నొచ్చి ఢీకొన్న బోటు వల్ల ఈ ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి డ్యామేజ్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకోవచ్చు. నిన్న బెజవాడికి ఏదో జరిగిపోతుందని కొంత ఆందోళన పడిన మాట వాస్తవం. అందరూ ఆందోళన పడ్డారు. మీడియా ప్రతినిధులుగా మేము, అక్కడ చూస్తున్న ప్రజలు, అక్కడ ఉన్న అధికారులు, ప్రతి ఒక్కళ్ళు కూడా, అక్కడ లోకల్గా మాట్లాడిన ఇంజనీర్ సైతం అదే ఆవేదన వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు, ఏదైనా జరగచ్చు అన్నట్టు. కానీ ఎప్పుడైతే కన్నయ్య నాయుడు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా కొంత టెన్షన్ పడింది. ఎందుకంటే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం నిన్న వచ్చి ప్రకాశం బ్యారేజ్ని, దెబ్బతిన్న గేటుని, అక్కడ చిక్కుకున్న బోట్లని అన్నింటినీ కూడా పరిశీలించి అధికారులందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కన్నయ్య నాయుడు హైదరాబాద్లో ఉన్న కన్నయ్య నాయుడుతో దాదాపు 3 సార్లు స్వయంగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మరి అడిగారు ఏమవుతుంది ప్రకాశం బ్యారేజీకి, నిలబడి తట్టుకుంటుందా లేదా అని. వచ్చి ఏదో ఒకటి చేయండి అన్నారు. ఇమీడియట్గా కన్నయ్య నాయుడు అక్కడికి వెళ్ళి మొత్తం పరిశీలించి ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, ఒక బ్యాలెన్సింగ్ వెయిట్ దెబ్బతిన్నంత మాత్రం ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన డోకా ఏం లేదని భరోసా ఇచ్చిన తర్వాత అధికార యంత్రాంగం మొత్తం సీఎం చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్దాం. ప్రకాశం బ్యారేజ్ మీద ప్రస్తుతం మా కొలీగ్ శివ ఉన్నారు.